శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మీనరాశి వారిని సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడే హెచ్చరిస్తున్నాడు. డిసెంబర్ నెలలో మీరు పొరపాటును కూడా తెలుసో తెలియకో ఈ 3 చోట్లకి వెళ్ళకండి. వెళ్తే చాలా ప్రమాదం పొంచి ఉంది. ఆ తర్వాత మిమ్మల్ని దేవుడే కాపాడలేడు అని అంటున్నారు. మరి విషయం ఏంటి? ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు? ఆ 3 ప్రదేశాలు ఏంటి? ఒకవేళ కాదని వెళ్తే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఆ శ్రీనివాసుడే కూడా కాపాడలేడు. మీ జాతకం ప్రకారం మీరు గనుక ఈ ప్రదేశాలకు వెళ్ళారు అంటే ఇబ్బందులు, నష్టాలు, దురదృష్టాలు అన్నీ కూడా మీ వెంటే వచ్చి పడతాయి. మిమ్మల్ని, మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. మీనరాశి వారు ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, ఈ వీడియోలో మాత్రం ఈ సందేశాన్ని మాత్రం చూసి తీరాల్సిందే. ఈ వీడియోలో మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలు ఏంటి, అక్కడికి వెళ్తే మీకు కలిగే నష్టాలు ఏంటి అన్నీ కూడా వివరంగా అయితే ఈరోజు క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక అసలు విషయంలోకి వస్తే, మీరు స్థిరత్వానికి, సౌకర్యానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఈ మీనరాశి వారు మీ రాశి లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ 3 చోట్లకు వెళ్ళటం వలన మీకు మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి. మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం, మీ శ్రేయస్సు కోసం మాత్రమే. ఈ ముఖ్యమైన జ్యోతిష సత్యాన్ని తెలుసుకొని జీవితంలో మీరు తెలుసుకోబోయే ప్రతి అడుగులో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. మీ జీవితం చాలా విలువైనది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. మరి మీనరాశి వారు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అందుకన్నా ముందుగా ఇక్కడ అసలు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకపోతే నష్టపోతారు. కాబట్టి జాగ్రత్త. ఈ మీనరాశి వారు చాలా తెలివైన వారు. వీళ్ళు ఏ పని చేసిన దాన్ని ఖచ్చితంగా పరిశీలించి వివరాలని గమనించి తర్వాతనే చేస్తారు. ఈ మీనరాశి వారు కష్టపడి పని చేసేవారు, నిబద్ధత ఉన్నవారు మరియు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో కృషి చేస్తారు. ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. వారి స్వభావం చాలా సున్నితమైనది. ఇతరులకు సహాయం చేయటంలో వారికి ఆనందం లభిస్తుంది. అయితే వారు కొన్నిసార్లు అతిగా విమర్శించే స్వభావం కలిగి ఉంటారు. ఇతరులకు బాధ కలిగించవచ్చు ఆ విషయం. ఇక అసలు విషయానికి వస్తే, మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాల్లో మొదటిది, మీకు ఏ మాత్రమూ కూడా గౌరవం ఇవ్వని చోటు మరియు మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరికి వెళ్ళటం మానుకోండి. ఈ రాశివారు సహజంగానే మర్యాదను, గౌరవాన్ని, విలువను ఆశించేవారు, ఎక్స్పెక్ట్ చేసేవారు. ఈ స్థిరమైన స్వభావం, నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీస మర్యాదను కోరుకుంటారు. కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో లేదా ఎవరి దగ్గరికి వెళ్తున్నారో మీరు ముందుగా గమనించుకోండి. ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో, మీ అభిప్రాయాన్ని తృణీకరిస్తారో, మిమ్మల్ని చులకన చేస్తారో లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళకండి. ఈ రాశి వారికి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం చాలా ముఖ్యం. మీకు గౌరవం దక్కని చోటికి వెళ్ళటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. మొదట్లో చిన్న చిన్న అవమానాలుగా అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా దెబ్బపడుతుంది. మీరు లోపల కుమిలిపోతారు. ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు ఆ స్థలానికి లేదా ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మనశ్శాంతి దెబ్బతింటూ ఉంటుంది. ఇక మీరు వెళ్ళకూడని ప్రదేశాల్లో రెండవది, ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా ఆ పరిస్థితి. ఈ రాశివారు ఒకసారి ఎవరినైనా నమ్మారు అంటే, ఏదైనా ఒక వస్తువుపై లేదా ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోరు. మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకానొక ప్రదేశంలో లేదా ఒకానొక పరిస్థితుల్లో మీకు గతంలో చాలా తీవ్రమైనటువంటి మోసం జరిగి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదా ఆ పరిస్థితుల్లో మళ్ళీ పాలు పంచుకోవాలని ఒక బలమైన కోరిక మీలో మొదలవుతూ ఉంటుంది. ఈసారి అంతా బాగా జరుగుతుంది.
ఈసారి నేనంతా మరింత జాగ్రత్తగా ఉంటాను అని ఈసారి అంటూ వెళ్ళి కూడా తప్పు చేస్తూనే ఉంటారు. గతం వేరు, ప్రస్తుతం వేరు అనే ఆశతో వీరు మళ్ళీ కూడా అదే తప్పు చేయాలని అనుకుంటారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు. ఒక్కసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచిని ఇవ్వదు. మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళ్తే మాత్రం, లేదా ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే కూడా చాలా తీవ్రమైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. గుండె కోతను చూడాల్సి వస్తుంది. ఈసారి నష్టం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు, మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది. చాలా ఎక్కువగా తీవ్ర స్థాయిలో ఉంటుంది. అన్నిటికంటే ముందు మీ కుటుంబం, సంపద, గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త, మొదటికే మోసం వస్తుంది. ఇక మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాల్లో మూడవది, కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి తెలియని ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళటం. ఈ రాశివారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులలో సురక్షితమైన వాతావరణంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు, తెలియని పరిస్థితుల్లోకి లాగే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు, మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్ళమని లేదా రమ్మని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుదామని, లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు తీసుకువెళ్ళటం. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని, అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. మీరు ఆ పరిస్థితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళటమే కాకుండా, మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. స్నేహితులనే కాదు, మీ ఇంటి చుట్టుపక్కల వారు, బంధువుల్లో కూడా మీకు చాలా సన్నిహితంగా ఉంటారు. వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు, కలిసి తిరుగుతారు. కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునేవారు ఉండొచ్చు. వారు మీపై అసూయ, ఈర్ష్య కలిగి ఉండొచ్చు, లేదా మీ పతనాన్ని కోరేవారు కూడా ఉండొచ్చు. వారు మీ చెడు కోరికల కారణంగా మీకు తెలియకుండా మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టే ప్రదేశాలకు కూడా లేదా పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళొచ్చు. మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండొచ్చు, లేదా కొన్ని ఇబ్బందులు కూడా పడి ఉండొచ్చు. దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులే కావచ్చు. వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకునేలాగా చెయ్యొచ్చు, మీరు పడవచ్చు. ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకొని మిమ్మల్ని సులభంగా తయారు చేస్తారు. అందువలన ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త, తెలియని అసురక్షితమైన ప్రదేశాలకి రమ్మని వెళ్ళినా, తీసుకెళ్తామన్నా, ఆహ్వానించినా మీరు నమ్మకండి. ముఖ్యంగా రాత్రి వేళల లేదా నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళటం అంత మంచిది కాదు. మీ శ్రేయస్సును కోరుకునే వ్యక్తులతో బయటకు వెళ్ళటం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యక్తులను నమ్మటానికి మీ రాశికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి. ఎవరితోనైనా బయటకు వెళ్లే ముందు వారి ఉద్దేశం ఏంటో, మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి. మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు, మీరు దోపిడీకి గురి కావచ్చు, లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ 3 వ్యక్తులు లేదా ఈ 3 ప్రదేశాలు కలిగించే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడి వలన కూడా కాకపోవచ్చు. శృతి మించి చెయ్యి మించిపోతే. ఎందుకంటే దేవుడు కూడా వివేకాన్ని, నిర్ణయ అధికారాన్ని ఇచ్చాడు. మీరు తెలిసి కూడా ప్రమాదంలోకి వెళ్తే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. కాబట్టి ఈ రాశివారు మీ స్థిరమైన, వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ 3 రకాలైన ప్రదేశాలకు, 3 రకాలైన పరిస్థితులకు దూరంగా ఉండండి. మరి మీరు ఈ నియమాలను పాటించటం వలన మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వము, కుటుంబ సంతోషం ఎప్పుడూ కూడా నిలిచి ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందబోతున్నారు. వ్యాపార రంగంలో అయితే గనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే గనుక అందులో రాణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు, మరికొందరికి కాస్త టైం పట్టొచ్చు. కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు. వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి.
ముందుగా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించండి. అయితే కొంతమంది చేసే పొరపాట్లు ఏంటి అంటే గనక అనుభవం లేని వ్యాపారాలను మొదలు పెడుతూ ఉంటారు. అయితే దాని గురించి కొంతవరకైనా మీకు అవగాహన ఉండాలి. ఒకవేళ భాగస్వాములతో కలిసి చెయ్యాలి అనుకుంటే మీకు కాకపోయినా మీ భాగస్వామికైనా అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా అవగాహన ఉండాలి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్తో ఇద్దరూ గనక ఉంటే ఆ వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు సాగండి. అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందటానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి. అయితే మరొక మార్గం ఏంటంటే వంశపార్యంపరంగా ఆస్తి. ఈ రాశి వారికి వంశపార్యంపరంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది. వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు. వాటి ద్వారా ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏదైనా వివాదాల్లో కానీ గొడవల్లో కానీ ఉంటే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు. చాలా కష్టపడుతూ కూడా ఉంటారు. డబ్బులు ఖర్చు చేస్తారు. కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి. న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశివారు దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుతారు. అంటే మీరు ఐశ్వర్యం పొందటానికి వంశపార్యంపరంగా మీకు వచ్చేటటువంటి ఆస్తి కూడా ఒక మార్గం అనేది చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక మరొక మార్గం ఏంటంటే ఉద్యోగ జీవితం. చిన్నదైనా కూడా లేదా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్న వారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు. అంటే చాలా మంది చేసే పని ఏంటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు. ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారంటే ఉదాహరణకు ఒక 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, బయటకు వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు. మరి కొంతమంది ఇది సరిపోతుందిలే అని చెప్పి సర్దుకోవటం, ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు, అక్కడే ఉంటారు. కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంతో పాటు కూడా ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి. అలాగని ఆవేశపూర్తి నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాము. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటే మన జీవితం అలా ఉండిపోతుంది. మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేం. అంటే మనం ప్రతిదానికి సర్దుకపోవటం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సాధించలేం. మీరు పురోగతి కావాలి అని అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. అంటే డబుల్ ఇన్కమ్ తీసుకోవాలి. మీరు కష్టపడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు. కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశి వారు గమనించుకోవాలి. అంటే ఇక్కడ మీరు ఏదో ఒక జాబ్ చేస్తున్నారు, ఒక వర్క్ చేస్తున్నారు, దానికి అది కాకుండా ఖాళీ టైం ఉన్నప్పుడు ఇంకొకటి ఏదో ఒకటి చెయ్యండి. ఇంకొక జాబా, లేకపోతే ఇంట్లో ఉండి చేసేదా, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేటా, ఇలా ఏదో ఒకటి పక్కన సైడ్ బిజినెస్ ఏదో ఒకటి చెయ్యండి. డబుల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి అప్పుడు ఎక్కువ సంపాదన మీరు సంపాదించగలుగుతారు. మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అయితే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకుని వస్తాడు. వాటిని సద్వినియోగం చేసుకోవటం, దుర్వినియోగం చేసుకోవటం అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చర్చించుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశి వారు గమనించాలి. ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి. మీపై కొందరు కుట్రలు చేస్తూ ఉన్నారు కూడా. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకోండి. ఇంకా ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధి చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. లక్ష్మీదేవి ఆరాధన మీకు మేలు చేస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చే ఉందని అనుకుంటున్నాను. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.